సంఘములో మన వంతు పాత్ర ఏమిటి? ఇది మనము తెలుసుకోవాలి. సంఘము సత్యానికి స్తంభమైతే, అందులో నీ, నా వంతు పాత్ర ఏంటి? సంఘము సత్యానికి స్తంభమైతే, సంఘములో సభ్యుడుగా మన వంతు పాత్ర ఏమిటి? ఏవండి? సంఘాలు, సంఘాలు ఈ పేరు చాలా చోట్ల వినే ఉంటాం కదండీ! వ్యవసాయ సంఘం అంటాము. హ్మ్. క్రీడా సంఘం అంటాము. ఇకపోతే మీకు బాగా తెలిసింది మహిళలకి. ఏంటి చెప్పండి? మహిళల సంఘం. వెరీ గుడ్. సూపర్. హ్మ్. మహిళల సంఘాలు. ఇలా. ఇలా ఎన్నో సంఘాలు ఈరోజు సమాజంలో వెలిసాయి. అయితే ప్రియులారా, ఇన్ని సంఘాలు ఉన్నప్పుడు దేవుడు కూడా ఒక సంఘాన్ని స్థాపించాలనుకున్నాడు. దేవుడు కూడా ఒక సంఘ స్థాపన జరిగించాలనుకున్నాడు. అయితే ఇది ఎప్పుడు జరిగించాలనుకున్నాడు? ఎలా జరిగించాలనుకున్నాడు? ఈ విషయాలన్నీ కొంచెం మనకు అర్థమైతే ముందు అందులో మన పాత్ర ఏంటో, అంటే మనం ఏం చేయాలో అనే విషయం మనకు చాలా క్లారిటీగా అర్థమవుతది. ఓకే. దేవుడు కూడా సంఘ స్థాపన జరిగించాలనుకున్నాడు. అది ఎప్పుడు? ఎందుకు? అని ఒకసారి ఆలోచిస్తే, ఎప్పుడు అనుకున్నాడంటే, నా పిల్లలందరూ కూడా ఒక సంఘముగా ఒక చోట ఉండాలి అని జగత్తు పునాది వేయబడక మునుపే దేవుడు అనుకున్నాడండి. ఎప్పుడు అనుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునుపే సంఘ స్థాపన జరగాలి అనుకున్నాడు. ఏమంటే నోవాహు జలప్రలయము తర్వాత మీకు తెలుసు కదండి. నోవాహు జలప్రలయము నోవా జలప్రలయములో ఆ జలప్రలయం జరిగిన తర్వాత ఎన్నో వంశాలొచ్చాయి. అందరూ విస్తరిస్తూ వచ్చారు. అందరూ చెదిరిపోతూ ఉన్నారు. అయితే దేవుడు ఒక ఆలోచన, సంఘ స్థాపన జరగాలి. ఆ సంఘం ఎలా ఉండాలి అంటే, సత్యముగా, సత్యాన్ని అనుసరించే సంఘముగా ఉండాలని దేవుడు అనుకున్నాడండి. ఇది ఎవరి ద్వారా జరగాలి? ఎప్పుడు జరగాలి? అని బాగా ఆలోచించుకున్నాడండి. బాగా ఆలోచించుకున్నాడు. చూడండి, ఒక మహిళా సంఘం ఏర్పడిందనుకోండి. ఆ మహిళ కమిటీ అధ్యక్షురాలు, లేకపోతే నాయకురాలు కొంచెం విప్లవాత్మకమైనటువంటి మాటలు చెప్పినప్పుడు, అమ్మ మేము మీ ముందుంటాం, మీరు స్థాపించండి, మేము మీ వెనకాతలు ఉంటాం, మేమందరం ఒక సంఘంగా ఉందాం, మనమంతా ఒక కమిటీగా ఉందాం అని మాట్లాడుతూ ఉంటాం. అయితే ఆవిడలో ఉన్నటువంటి ఆ నైపుణ్యము, ఆ పట్టుదల, లేదంటే ఆ యథార్థత, ఇవన్నీ చూసి చాలామంది జనాలందరూ కూడా వెనకాతలు ఉంటామని, ముందుంటామని చెప్తారు కదా. ఇది జస్ట్ నేను మీకు అర్థం అవ్వడానికి చెప్పాను. అలా దేవుడు కూడా ప్రియులారా, చాలా పుట్టుకొస్తున్నటువంటి వంశాలు, చెదరుతూ పోతూ ఉన్నటువంటి ఎంతోమంది జనాంగాలను చూసి దేవుడు ఆలోచించిన ఆలోచన ఏంటో తెలుసా? సంఘ స్థాపన జరగాలి. అది ఎవరి వలన జరగాలి? అప్పటికే నోవాహు పుట్టాడు. ఏమండి? నోవాహు గారి తర్వాత అబ్రహాము గారు. ఏంటి? అబ్రహాము గారి తర్వాత ఇస్సాకు గారు. ఇస్సాకు గారి తర్వాత యాకోబు గారు. ఏండి వీరేమైనా చిన్నవారా? చిన్నవారా వీరు? లేదు. వారి పేర్లతో దేవుడిని నేను అని అనిపించుకోవడానికి దేవుడు సిగ్గుపడువాడు కాడట. అంత గొప్పవారు వారు. మీకు అర్థమవుతుందా నేను చెప్పే మాటలు?
అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పుకున్నాడు. అంటే ఎంత గొప్పవారో ఒకసారి ఆలోచించండి మీరు. కదండీ! ఆ! అయితే ఇంతమంది వచ్చేస్తున్నారు. దావీదు గారొచ్చారు. మరి తర్వాత సొలొమోన్ గారొచ్చారు. వారి తర్వాత గొప్ప గొప్ప భక్తులొచ్చేస్తున్నారు. ఒక యెషయా గారు, ఒక యిర్మీయా గారు, ఒక మోషే గారు, ఇలా చాలామంది, చాలామంది వారి జీవితాలను త్యాగం చేసినటువంటి వారు ఎందరో వస్తున్నారు. అయితే, అయితే వీరందరూ వస్తున్నప్పటికీ దేవుడు వీరి ద్వారా సంఘ స్థాపన జరగాలి అని అనుకోవట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక డాగు, ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక మచ్చ. అయితే దేవుడు ఆలోచించాడు. ఎప్పుడు ఆలోచించాడంటే జగత్తు పునాది వెయ్యబడక మునిపే ఆలోచించాడు. ఏమని అంటే, క్రీస్తు యేసునందు నాకు భూమి మీద ఉన్నటువంటి ఈ జనాంగం అంతా కూడా నాకు కుమారులు అవ్వాలని ఎప్పటి ఆలోచన అంటే జగత్తు పునాది వెయ్యబడక మునుపు. ఏమండి? సంఘము స్థాపన ఎవరి ద్వారా జరగాలి అంటే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా జరగాలి అని అంటే ఒక నిర్ణయములో ఉన్నాడు దేవుడు కదా. ఆ? అందుకే ఆయన భూమి మీదకి రావాలి. ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత ఏంటి సంఘ స్థాపన జరగాలి. అయితే ప్రియులరా, అప్పటికే చాలా గ్రామాలు, చాలా జాతుల వారు, ఎంతోమంది మొత్తం స్ప్రెడ్ అయిపోతున్నారు. చాలా పుట్టుకొచ్చేస్తున్నాయి. వారందరినీ ఒక సంఘములోనికి తీసుకొని రావాలి. అది ఎవరిని పంపాలి అని డిసైడ్ అయ్యాడంటే క్రీస్తు వారిని. బాగా వినండి. అయితే ఒక మంచి మాట ఈ సందర్భంలో బైబిల్లో నుండి చూడగలిగితే దయచేసి మీరందరూ బైబిల్ తెచ్చుకున్నారు కదా, తెచ్చుకోలేదా? ఎఫెసీయులకు వ్రాసినటువంటి పత్రిక ప్లీజ్ 2వ అధ్యాయము 18, 19 వచనాలు చూడగలిగితే ప్రియులారా, ఆయన ద్వారానే చూడండి, ఆయన ద్వారానే ఉభయులు ఏకముగా తండ్రి సన్నిధికి చేరి ఉన్నాము. ఇంకొక మాట చూడండి, కాబట్టి మీరిక మీదట ఆ పరజనులను పరదేశులనై ఉండకు. అది ఆ మాట కావాలి నాకు. ఏమంటున్నారు? ఏక పట్టణస్థులు. ఏమండి? ఏక పట్టణస్థులుగా దేవుని ఇంటి వారిగా కావాలని కోరుకున్నాడు. బాగా వినాలి ప్లీజ్. ఈ కొంచెమే నేను ఇప్పుడు చెప్పేది కొంచెం కష్టంగా ఉంటుంది. ఆ తర్వాత కొంచెం ఇంకా బాగుంటుంది. ఏండి, కొంచెం కరెంట్ పోయింది కదా, కొద్దిగా ఇబ్బంది పడకండి. కొంచెం బైబిల్ చదివే వారు కూడా దయచేసి కొంచెం గట్టిగా చదవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఏమండి? రైట్. మళ్ళీ ఒకసారి, ఆయన ద్వారానే ఏమండి ఏక పట్టణస్థులు దేవుని ఇంటి వారు అన్నాడు. ఏమండి? వేరైపోయినటువంటి ఎంతో మంది గ్రామాలు, ఎన్నో జాతులు, ఎన్నో వంశాలందరినీ దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? ఎస్, ఏక పట్టణము. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు వారి ద్వారా. వెరీ గుడ్ అండి. యేసుక్రీస్తు వారి ద్వారా దేవుని ఇంటి, దేవుని ఇల్లుగా, అందరూ ఒకే ఇల్లు, అందరూ ఒకే ఇల్లు. నా ఇల్లు వేరు, మీ ఇల్లు వేరు అలా కాదు. అందరూ ఒకే ఇల్లు. ఇంకొక మాట చెప్పాలంటే ఒక పరలోక సంబంధమైన కుటుంబముగా మనలందరినీ కట్టాలని అండి యేసుక్రీస్తు వారి ద్వారా జరగాలని దేవుడి యొక్క ఆలోచన. అర్థమవుతుందా? అయితే ఇలా ఆలోచన చేశాడు. ఆలోచించగానే సంఘ స్థాపన జరగలేదు. రావాలి యేసుక్రీస్తు ప్రభుల వారి భూమి మీదకి అండి. వెయిట్ చేశాడు. ఎంతో మంది భక్తులు రావాలి, వారందరినీ దాటుకుంటూ ఎవరు రావాలి? క్రీస్తు రావాలి. వచ్చాడు. వచ్చిన తర్వాత
ఇప్పుడు ప్రభువైన క్రీస్తు వారు పలుకుతున్న అసలు సిసలైన మాట ఒక్కసారి చూడగలిగితే ఇప్పుడు మీకు తెలుస్తుంది. అరే నేను వచ్చింది ఎందులోకి వచ్చానురా నాయనా, నన్ను తీసుకొచ్చింది ఎవరు ఇందులోకి అని ఒక్కసారి బుర్ర వెలుగుతుంది. అర్థమైందా? మీరేం చిన్న చితక వాళ్ళు అనుకుంటారేమో కదా. అవునండి మేము ఏజెన్సీలో ఉన్నాం కదా, ఈ లోకానికి దూరంగా ఉన్నాము, మాకేం తెలీదు, మేము అమాయకులమని అనుకుంటున్నారు. అయ్యి బాబోయ్, కాదు కాదు. అసలు మీరు ఎవరంటే చెప్తాను చివరికి. రైట్, రండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్న అద్భుతమైన మాటను మనం చూడగలిగితే మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. ఈ బండ మీద నా సంఘమును కడతాను. ఎస్, ఈ మాట కొంచెం లౌడ్గా చదవండి. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. నేను నీతో చెప్తున్నాను. ఎవరంటున్నారు తెలుసండి మాట? సాక్షాత్తు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? నేను కట్టే సంఘము ఎలాంటిదంటే, బాగా వినాలి ప్లీజ్, నేను కట్టే సంఘం ఎలాంటిదంటే పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. అంత పటిష్టమైనటువంటి సంఘమును నేను కడతాను. ఏంటి మీకు తెలుసు కదండి, మోదీ గారు తెలుసా? ఎవరైనా ప్రధానమంత్రినా? అయ్యగారు మోడీ గారు. ఏమండి ఇది బయటికి వెళ్తుందండి వాయిస్. ఒక మాట చెప్తానే అపార్థం చేసుకోకండి. ఏం కాదండి, పర్లేదు. అంటే మోదీ గారు ఏమనుకున్నారంటే ఒక రామ మందిరం కట్టాలి అనుకున్నాడండి. అయ్యగారు రాముడు గారికి ఒక మందిరమును కట్టాదలిచాడు. అది ఎలా కట్టాలనుకున్నాడు తెలుసండి? ఎలా కట్టాలంట? ఎలాగంటే చూడండి, 45 కేజీల గోల్డ్, ఇంకా చెప్పాలంటే 2150 కోట్లు వ్యయం. అంతగా ఒక భారీ నిర్మాణం కట్టాలనుకున్నాడు. ఇందులో ఏముంది సార్, కడితే కట్టడితే. అయితే ఒక ఆలోచన ఉందండి, కంగారు పడకండి. ఏమిటంట, 475 ఏళ్ళకు ఒకసారి వచ్చే, అంటే 475 ఏళ్ళకి ఒకసారి వచ్చే ఒక భూకంపం ఉందట. ఆ భూకంపానికి కూడా తట్టుకోగలిగినటువంటి అంటే మందిరాన్ని కట్టాలి అనుకున్నాడట అయ్యగారు. ఏంటి 2500 సంవత్సరాలు వచ్చే భూకంపముతో పోటీ పడే విధంగా మందిరం కట్టాలనుకున్నాడట. 2005 సంవత్సరాల తర్వాత ఒక భూకంపం వస్తుందట. 475 ఏళ్ళకు ఒకసారి ఇంకొక భూకంపం వస్తుందంట. అది మొత్తం సమాజాన్ని షేక్ చేస్తుందట. ఏంటి భూమి అంతా కదులుతుందట. ఏది కదిలినా ఏది వచ్చినా నేను కట్టే ఈ మందిరం మాత్రము కదలకూడదంతే. ఛాలెంజ్. 45 కేజీల గోల్డ్, 2150 కోట్లు. మామూలు డబ్బు కాదు. లక్ష ఎంత కట్టారండి ఇది? ఏంటి దీన్ని కట్టడానికి 10 లక్షలు ఏందండి? అబ్బా భలే కట్టారండి, పోతే పోయింది, మంచి టైల్స్ మంచివన్నీ వేశారు అంటుంటాం కదండి. అయ్యగారు ఎలా కట్టారో కానీ ఏంటి భూకంపానికి తట్టుకోవాలంటండో ఈయన కట్టే మందిరము. ప్రపంచమంతా కూడా అతలాకుతలమైపోయినా నేను కట్టే మందిరం మాత్రము అస్సలు చెక్కు చెదరకూడదు. అయ్య బాబాయ్, ఏమండి ఈయనకే ఇంత నాలెడ్జ్ ఉంటే అయ్యగారు మన ప్రధానమంత్రి మోదీ గారు, ఏమండి దేవుడు కట్టే సంఘము, దేవుడు కట్టే ఆ మందిరము ఇంకెలా ఉండాలి చెప్పండి? ఇంకెలా ఉండాలి? పాతాళలోక ద్వారములు సంఘము ఎదుట నిలువనేరవు. అంత గొప్పది. రేపు భూకంపం వస్తే ఆ మందిరము కదులుతుందా కదలదా అనేది నేను సమాధానం చెప్పకపోయినా మీకు తెలుసు. ఏంటి ఆకాశాలనంటే అంత అర్మేనాలే
అలా పేక మెడలా అలా పడిపోయింది. తెలుసు కదా మన ఇరాన్, ఇరాక్‌లో ఎలా పడిపోయేవి. పెద్ద పెద్ద భూకంపాలు ఏమి రానవసరం లేదండి. చిన్నది అలా అంటే చాలు. ఆ! నువ్వు ఏ సామాగ్రి ఉపయోగిస్తావు? ఏ పనిముట్లు ఉపయోగిస్తావు? ఎంత ఐరన్ వాడతావు? ఏం వాడతావు? తర్వాత సంగతి. భూమి కదిలితే ఏది వాడితే ఏముందయ్యా? ఆ! నువ్వు లోపలికి క్రేన్ తెచ్చి మరింతగా పునాది తీసి కడతావా? ఏది కడతావో తెలీదు. భూకంపం వస్తే అదే కదలాలి. అవునా కదా? కానీ ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించి కట్టబోయే ఏంటి ఆ సంఘం మాత్రము భూకంపం కాదు కదా ఏంటి, పాతాళలో ద్వారములే దాని ఎదుట నిలువనేరవు. అంత గొప్ప మందిరాన్ని ఏంటి దేవుడు కట్టాడండి యేసుక్రీస్తు వారి ద్వారా. ఏండి ఈ సంగతి ఎవరికి అర్థమైందో తెలుసా ప్రియులరా? ఒక పేతురు గారికి బాగా అర్థమైందండి. పేతురు గారికి అర్థమైంది. సంఘమును కట్టుదును అన్న మాట ఏమండి తక్కిన శిష్యులు అర్థం చేసుకున్నారో లేదో కానండి, పేతురు గారికి మాత్రం సూపర్గా అర్థమైందండి. అలా అర్థమైనప్పుడు ఆయన పేతురు, బండ మీద సంఘమును కడతాను నేను. బండ మీద సంఘాన్ని కడతావా? ఏమయ్యా మట్టిలో కట్టవా? మట్టిలో కట్టవా? ఇది బండ మీద కడతాను. బండ మీద కట్టామనుకో అది పడిపోదు. ఇసుకలో కడితే ఇసుకలో కట్టామనుకో పడుతుందా ఉంటుందా? బండ మీద కడితే చూడండి, రాయి మీద కడతారు. అలా కడతాను నేను అంటున్నాడు. ఏమండి ఇంత గొప్పది సంఘం. చూడండి ప్లీజ్, ఇంత గొప్పది సంఘం. ఏమండి అయితే ఈ సంఘములో హలో ఈ సంఘములో ఇంతకీ ఆ మూల రాయి ఎవరో తెలుసండి? మూల రాయి యేసుక్రీస్తు ప్రభుల వారు. ఒకసారి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. క్రీస్తు యేసు ముఖ్యమైన మూల రాయి అయి ఉండగా ఏంటి అపోస్తలులు అది ఏమంటే ఎంత బాగా చెప్తున్నాడు తెలుసండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. అంటే ముఖ్యమైన మూలరాయి క్రీస్తు. అంటే ఈ క్రీస్తు వారు అనే బండ మీద మనలను కట్టాడు. ఇంతకు మనం ఎవరట తెలుసండి మీకు? మనం ఎవరమో తెలుసా మీకు? మనమందరము కూడా ఇటుకలము. తెలుసా? ఇటుకలు మనం. ఒక్కొక్క రాయిని పేర్చి 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 ఏంటి ఒక పెద్ద సంఘాన్ని నిర్మించబోతున్నాడు. అందులో నువ్వొక రాయివి, నేనొక రాయిని. అపోస్తలులు ఏమంటే ఎంత గొప్పగా అసలు ఏది వచ్చినా తత్తరిల్లని ఇలాంటి సంఘములోనికి నిన్ను నన్ను చేరిస్తే ఈరోజు మనం ఎలా ఉన్నాం తెలుసా? ఏమంటే మీకు ఒక మంచి మాట చెప్తానండి. కొండకి రాయి ఉంది, కొండ మీద రాయి ఉంది కదండి. లేదంటే మామూలుగా ఎక్కడో రాయి పడిపోయింది. ఆ రాయికి మీరు విలువిస్తారా? ఇస్తారా ఇవ్వరా? ఇస్తారా? ఇస్తారా ఇవ్వరా? చెప్పండి. ఇప్పుడు ఇక్కడ రాయి పడిపోయిందండి, ఇంత పెద్ద రాయి ఉంది. ఆ రాయి అబ్బాయి ఎంత మంచిగా ఉంది రాయి, దాన్ని ఇంట్లో తీసుకెళ్ళిపోయి బీరువాలో పెట్టుకుంటారా? విలువిస్తారా? కొండ మీద ఉంది రాయి, కొండే రాయి, దానికి ఏమైనా విలువిస్తారా? రైట్, విలువ ఇవ్వరు కదా. ఇప్పుడు దానికి విలువ ఎలా పెరుగుతుందో నేను చెప్తాను. ఇల్లు కట్టాలనుకున్నావు ఇప్పుడు ఈ మందిరం, సరైన సైజు రాయిలు ఏంటి, సరైన ఇటుకలు. ఇటుక పడేయకూడదురా, ఇల్లు కట్టడానికి ఉపయోగపడుతుంది.
రాయి అది, అదే కరెక్ట్ రాయి, ఆ మూలన పడ్డానికి అదే రాయి కదా, ముందు ఉపయోగం లేదు. ఏమంటే అర్థమైందా? ఎప్పుడైతే నువ్వు ఇల్లు కట్టాలనుకున్నప్పుడు నేను వెళ్ళి ఆ రాయి తెచ్చుకున్నప్పుడు అది నాకు ఎలా ఉంటుందో తెలుసా? అమ్మా దొరికావానే, చాలా సంతోషం. ఎంత పోసుకుంటాం తెలుసండి? ఒక ట్రిప్పు, ఒక లారీ రాయి కొన్ని వేల రూపాయలు పోసుకుంటాం. అదేంటయ్యా మొన్నటి దాకా రాళ్ళంటే ఏం పనికిరావు కదా, ఎందుకు పనికొచ్చింది నీకు ఆ రాయి? ఇది నా ప్రశ్న. మీ సమాధానం. ఎందుకు పనికొచ్చింది? ఎందుకంటే ఇల్లు కట్టడానికి ఉపయోగపడే రాళ్ళే అవి కదా. బాగా అర్థం చేసుకోండి. ఇంకొంచెం లోతుగా వెళ్ళను, ఇక్కడే ఆగుతాను, వస్తాను ఇంకా ముందుకి కదా. అయితే ఉపయోగం లేనిది యూజ్లెస్గా ఉన్నటువంటి ఆ స్టోన్, ఆ రాయి ఏదైతే ఉందో, నువ్వు గోడకమర్చినప్పుడు దాని విలువ పెరిగింది. ఇది నీకు అర్థమైతే మన జీవితాలు కూడా ఎలాంటివి అంటే, ఉపయోగం లేని రాళ్ళు. మనం అది కంకర రాళ్ళు అంటావా, లేకపోతే ఇంకే రాళ్ళు అంటావా అను, ఆ వేస్ట్ రాళ్ళు అంటావా అను, ఎందుకు పనికిరాని రాళ్ళు మనము. అలాంటి రాళ్ళని తీసుకొచ్చి చక్కగా చెక్కి, తెలుసండి మీకు? చూడండి, రాయి ఉంటుంది అనుకోండి, చిన్న సానం పట్టుకొని సుత్తి పట్టుకొని కరెక్ట్ షేప్ కొడతాడు ఆ తాపి మేస్త్రి. ఇప్పుడంటే ఇటుకలు వచ్చాయి కానండి, నా చిన్నప్పుడు ఎక్కువగా రాయితో ఇల్లును కట్టేవారు. అంత షేప్ రావాలంటే ఏం చేయాలి? సరిగ్గా షేప్ చేయాలి. నా భాష అర్థమవుతుందా ప్రియులారా? నిజం చెప్పండి, లేదంటే కూర్చుండిపోతాను. రైట్. నీట్గా చెక్కుతాడు దాన్ని. అప్పుడు ఆ ప్లేస్లో ఎక్కడైతే మనకు అవసరమై ఆ రాయి లేదంటే ఆ ఇటుక కరెక్ట్ కూర్చోబెడతాడు కదా. ఇలాగే మన జీవితాలు ఒకప్పుడు ఏం బాగులేవు తెలుసా? అసలు దాన్ని ఆ రాయిని ఇలా తంతుంటే వెళ్ళిపోతుంటాం మనం కదా. కానీ ఒక ఆయన తీసుకున్నాడు మనల్ని, ఆయనే క్రీస్తు. ఏమిటి? చక్కగా శానం పట్టుకొని ఇలా కొడుతూ ఒక షేప్ చేసి సంఘములో నిన్ను రాయిగా పెట్టాడు. రాతి మీద రాయి కడుతూ సంఘ స్థాపన జరుగుతున్నప్పుడు నిన్ను కూడా ఒక రాయిగా వాడాడు. అయితే ఆ రాయి అమరిక సరిగ్గా కూర్చున్నప్పుడు, సిమెంట్ బాగా వేసినప్పుడు అది మాటికి ఎందుకో కదులుతూ ఉంది. ఎందుకు కదులుతుంది? ఎందుకు కదులుతుంది? సరైన శిల్పకారుడి చేతిలోనికే వెళ్ళింది రాయి. ఈ రాయి కూడా ఎందుకో చిన్న నాటకాలు వేస్తుంది రాయి. తీసి పడేయాలనిపిస్తుంది యజమానికి. ఏమంటావు? ఇటుక సరిగా లేదురా, ఎంత పగలు కొడుతున్నా కూడా ఇది ముక్కలు అవుతుందే కానీ సరిగ్గా షేప్ పగలట్లేదు, అవసరం లేదు, ఇంకో రాయి అంటావు కదా. నువ్వైతే తాపి మేస్త్రి అయితే మీరు ఇల్లు కట్టేటప్పుడు పనికి వెళ్ళారా? తాపి పనులకి వాటికి వీటికి? సంతోషం, నా భాష మీకు అర్థమవుతుంది. ఆ ఇటుకలు ఆ రాళ్ళు ఎవరో కాదయ్యా. ఈనేటి ఇటుకల గురించి రాళ్ళ గురించి చెప్తున్నారు అనుకోగలరు. మనమే ఆ ఇటుకలు. ఎలాగున్నాం తెలుసా? మనము ఎలాగున్నామో ఒక మాట చెప్పమంటారా? రండి, మీకు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. చాలండి. ఎలా ఉన్నామంట మనము?
చీకటి, ఎందుకు పనికిరాని రాళ్ళుగా మనం ఉన్నాము. కానీ ఇప్పుడైతే సంఘ మందిరములో కట్టబడుతున్న రాళ్ళుగా వెలుగులా ఉన్నాం మనం ఇప్పుడు. ఏమండి, ఇంతకీ ఏ సంఘములో కట్టావయ్యా నువ్వు అంటే చెప్తున్నాడు చూడండి దేవుడు. అద్దరిపోయే ఒక మంచి మాట చెప్తున్నాడు చూడండి. ఏ సంఘములో కట్టబడ్డాను నేను, ఎప్పుడు కట్టబడ్డాను నేను అని ఆలోచిస్తే, ఏమండి మీకు అపోస్తలులు తెలుసు కదా. అపోస్తలులు తెలుసు తెలియదు? 12 మంది అపోస్తలులు. యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత పెంతెకొస్తు పండుగ దినమున 3000 మందితో సంఘ ప్రారంభం జరిగింది. 3000 మంది, 3000 మందితో సంఘ స్థాపన జరిగితే ఇప్పుడు 3000 శాఖలు, డినామినేషన్లు. మీదొక సంఘం అంటే నాదొక సంఘం. బ్రదర్ మీ విశ్వాసం మీది బ్రదర్, మా విశ్వాసం మాది బ్రదర్ అంటాడు. ఇందుకు మూల రాయి ఒక్కటా 10 రాళ్ళు ఉన్నాయా? ఎవరా రాయి? కానీ నువ్వేమంటాము? నీది బ్రదర్, ఏమనుకోక బ్రదర్ ఇలాగ అంటున్నానని. అబ్బా మళ్ళీ ఇదొకటిని, నా సహవాసం వేరు బ్రదర్. అయ్యి బాబాయ్ ఏంటయ్యి నీ సహవాసము? క్రీస్తు సహవాసం కాదు నాది, లూథరన్ గారి సహవాసం. ఆయన ఏం చేశాడు? ఆయన మూలరాయి కాదు. అర్థమవుతుందా? బాగా వినాలా మీరు. ఎవరిని విమర్శించట్లేదు, దైవ సన్నిధిలో ఉన్నాను. ఆయన మూలరాయి కాదు, ఆయన కూడా ఇటుకలను పేర్చే ఒక తాపి మేస్త్రి. అర్థమవుతుందా? పౌలు గారు మూలరాయి కాదు, ఒక అపోల్లో మూలరాయి కాదు, పేతురు గారు మూలరాయి కాదు. మూలరాయి ఎవరు చెప్పాలి ఎవరు? వాక్యోపదేశకులు మూలరాయిలా? లేదు సార్, నేను జాన్సన్ గారి సహవాసం అండి, నేను అశ్విని గారి సహవాసం అండి. అయ్యి బాబు వీళ్ళు మూలరాయిలా? కాదు, నేను వాళ్ళు కాదు. ఆయన ఒక పనుడయ్యా, పనివాడంతే. ఆ రోజు 3000 మందితో సంఘ స్థాపన జరిగితే ఈరోజు ఎలాగైపోయింది తెలుసా? ఈరోజు ఎలాగైపోయింది? శాఖలే శాఖలు, విపరీతం. లెక్క పెడితే బాబోయ్, అంటే ఈ ఊర్లోనే అనుకున్న మాట నాకు తెలియదు కానండి, జస్ట్ ఉదాహరణ చెప్తున్నాను. చిన్నూరు కదండి ఇది, చిన్నూరులోనే 4-5 సంఘాలు ఉంటాయి. పేర్లు ఒకటే అంటే 100 పేర్లు ఉంటాయి. నాకు తెలీదు, నేను జస్ట్ ఉదాహరణ చెప్పానండి. అంతెందుకు, మీ ఊరెందుకు, మా ఊరే తీసుకుందాం. ఎంత లేదండి డిస్టెన్స్, 5 కిలోమీటర్ల దూరంలో చర్చి, 3 కిలోమీటర్ల దూరంలో ఇంకొక చర్చి. పోనీ అన్ని క్రీస్తు సంఘాల, అన్ని సంఘాలు క్రీస్తు పేరు పెట్టుకొని క్రీస్తు యొక్క సహవాసం ఉందా అంటే అస్సలు అది అబద్ధం మాట. అట్లుగా నన్ను అనుకో మూతి మీద కొడతాను అంటారు నన్ను. ఏమండి, ఒక అతనేమో బ్యాప్టిస్ట్ అంటాడండి, ఇంకొకతనేమో పెంతెకొస్తు అంటాడండి, ఇంకొకతనేమో ఇంకొక పేరు అంటాడు, ఇంకొకతనేమో నది పేరు పెట్టుకుంటాడు, ఇంకొకతనేమో కొండ పేరు పెట్టుకుంటాడు, ఇంకొకతనేమో వ్యక్తి పేరు పెట్టుకుంటాడు, ఇంకొకతనేమో దేశం పేరు పెట్టుకున్నాడు, USA, ఆంధ్ర బ్యాప్టిస్ట్. ఏంటంటే పేర్లన్నీ ఏంటి? దేశం మూలరాయా, వ్యక్తుల మూలరాయా? నా మాటలు మీకు అర్థమవుతుంది? ఎంత జనరల్గా ఉంది. చిన్నపిల్లలకు చెప్పినా కూడా అర్థమయ్యేటట్టు ఉంది కదండి. ఇప్పుడు ఆయనే రక్తం పెట్టాడు, ఆయనే రక్తం కార్చాడు. ఏంటి, నేను కానీ దైవ సేవకులు కానీ పౌలు గారు కానీ ఏమంటే శిష్యులు కానీ ఎవరైనా రక్తం కార్చాడండి మనుషుల పాపాల కోసం? ఒకసారి జస్ట్ క్యాజువల్గా ఆలోచించండి ప్రియులారా. కనీస జ్ఞానం లేకుండా ఏమండి ఈరోజు క్రైస్తవ్యం ఉంది అంటే విచారపడాలా, అతిశయపడాలా? విచారపడాలి. అదేంటండి అలాగంటున్నారు మీరు? ఆయన కదండి మూలరాయి, అదేంటండి ఆయన కదండి రక్తం పెట్టాడు, అదేంటండి ఆయన కదండి ప్రాణం పెట్టాడు. నువ్వెక్కడో చీకట్లో ఉండేవాడివి, అసలు నీకంటూ ఒక పేరు లేదు, ఒక ప్రఖ్యాతి లేదు, అసలు నిన్ను చూస్తే కూడా కనీసము భోజనం కూడా తినలేము. అలాంటి నిన్ను తీసుకొచ్చి
సరిగ్గా షేప్ చేసి మలినాన్ని మొత్తం డాగును మచ్చలను అన్ని కడిగి చక్కగా ఇంట్లో పెడితే నువ్వేమంటున్నావు? నాకు క్రీస్తొద్దు, నాకు ఆయన నన్ను రక్షించాడు. చూసావా, బాప్తిస్మ ఇచ్చాడు, నేను ఆయనకి. బాప్తిస్మ ఇచ్చినోడు నీకు రక్షకుడు కాదయ్యా, నిన్ను క్రీస్తు దగ్గరికి నడిపించిన ఒక ఏమంటారు దాన్ని, ఏమంటారు? ఇప్పుడు ఒక నాయకుడు అనండి, ఒక నడిపించినటువంటి ఒక మార్గదర్శనం అండి, అంతే కదా ప్రియులారా? ఇదండి ఇంత గొప్ప సంఘములో ఇలా స్థాపించబడిన సంఘములో నీ వంతు పాత్ర ఏమిటి? ఇది ఇప్పుడు నేను పాయింట్కి వచ్చేసాను. ఇంకా మీరు ఎంతమంది రాళ్ళుగా ఉన్నారు? సజీవమైన రాళ్ళుగా, నిర్జీవమైన రాళ్ళుగా వద్దు. అదేంటి సార్ అలాగనే సార్ మీరు? ఒకసారి ఎందుకైనా మంచిది ఆ మాట చూద్దాం. చూడండి ఒకసారి ఆ మాట, సజీవమైన రాళ్ళుగా మనము కట్టబడుచున్నాము అని అంటాడండి. ఒకసారి చూద్దాము. పేతురు గారు రాసినటువంటి రెండో పత్రిక చూడండి ఒకసారి. అయితే ఫస్ట్ ఎఫెసీ పత్రిక 2:20 చదువుదాము, ఆ తర్వాత అక్కడికి వెళ్ళిపోదాం అండి. మరొకసారి పేతురు ఎఫెసీలకు రాసినటువంటి ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చూడండి. 20వ వచనం, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఇప్పుడు రండి మళ్ళా దీనికి కరెక్టింగ్ చెప్తున్నాను నేను. అంటే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూస్తారా? 5వ వచనం 4వ వచనం నుండి 4-5 ప్లీజ్ మీరు అందరూ బైబిల్ తీయండి. మనుషుల చేత విసర్జింపబడినను ఎంత కరెక్ట్ గా చెప్తున్నారు చూసండి. ఏదో నేనన్నాను అనుకుంటున్నారని మీరు. మనము మనుషుల చేత విసర్జింపబడిన వాళ్ళం. నేను అన్నాను కదండి, ఆ రాయి పనికిరానిది. అసలు రాయి కనపడితే ఇలా తనుకుంటూ వెళ్ళిపోతాం రాళ్ళు, తెలుసా? ఎందుకు పనికిరానిదవి? మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడిన వారము, అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా ఆయనకు అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి. ఏ రాళ్ళట? ఏ రాళ్ళట? మనము సజీవమైన రాళ్ళట. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, నేను ఒక విషయం అడగదలిచాను మిమ్మల్ని అందరినీ. మీరు ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు? ప్లీజ్ అందరూ. దేవునికి స్తోత్రం. ఎవరు మిమ్మల్ని తీసుకొచ్చారు? ఎవరు సంఘంలోనికి చేర్చారు? గతంలో వచ్చినప్పుడు నేను చెప్పాను ఈ మాట. ఎవరు సంఘంలోనికి చేర్చారు? మర్చిపోకూడదు. ఇంకొక సంవత్సరం వస్తే మీరు ఎవరు అంటారేమో నన్ను. ఏంటి ఎవరు తీసుకొచ్చారు? ప్రభువు సంఘముతో చేస్తున్నాడు. అవునా? ఎవరు పట్టుకున్నాడు మనల్ని? ప్రభువు కదా. సజీవమైన రాళ్ళగా ఉండడానికి ఆయన చేతిలోకి వచ్చాము. ఆయనే సంఘములో ఒక్కొక్క రాయిని కూర్చేస్తున్నాడు, అమరుస్తున్నాడు. ఇలా అమరుస్తున్న సంఘ సభ్యులమైన మనము ఎలా ఉన్నాము? ఏంటి అసలు మన పాత్ర? ఎందుకు రావాలి సంఘములోనికి? ఎందుకు రావాలి సార్? ప్రతిరోజు ప్రతి ఆదివారము రొట్టె ద్రాక్షరసం తీసుకోవడానికి రావాలి, అంతే కదండి. సంఘానికి ఎందుకు రావాలంటే ఏం చెప్తారండి? చెప్పండి మీరు ఒకసారి. సంఘానికి ఎందుకు రావాలంటే ఆదివారం రొట్టె ద్రాక్షరసం అండి. చెప్పాడు కదండి దేవుడే.
రొట్టె ద్రాక్షరసం తీసుకోకపోతే నరకమని, అందుకే రావాలండి. ఆ, ఇలా వచ్చేవారు బోల్డ్ మంది. ఏమండి, చెప్పారు కదండి, ప్రార్థనకు వచ్చి అటెండెన్స్ వేసుకుని వెళ్ళిపోతే చాలండి. సరే ఏంటి నీ పాత్ర? తిని వెళ్ళిపోవడానికి వస్తున్నావా? ఏ ఇళ్ళల్లో భోజనాలు లేవా ఏంటి? ఏమనుకోకండి, నన్నగానే అపార్థం చేసుకోగలరు. నేనన్న మాట కాదు, సాక్షాత్ పౌలు గారే అంటున్నారు. మీరు ఎందుకు వస్తున్నారు? తిండిపోవడానికి వస్తున్నారా? ఏం మీ ఇంట్లో రొట్టెలు లేవా అని అడిగారు. ఈరోజు క్రైస్తవ్యంలో ఏమండి, సంఘంలో క్రైస్తవుడు పాత్ర ఏంటో తెలీదు. సంఘ సభ్యుడిగా మన పాత్రలు ఏంటో తెలీదు. వచ్చామంతే అంతే. కాదు సార్ అనండి, కాదు బ్రదర్ అనండి. చాలా పెద్ద పాత్ర ఉంది ప్రియులారా. నాకేం తెలుసండి, నేను చదువుకోలేదు కదండి, నాకేం వేలుముద్ర అండి, నాకేమి రాదండి. నీకు బయటి నాలెడ్జ్ అవసరం లేదు మాకు. ఇక్కడ నీవు సంఘములో చేర్చబడ్డావంటే నువ్వు ఎవరివో తెలుసా? ప్రైమ్ మినిస్టర్ గొప్పవాడు అనుకుంటాం కదండి. చాలా గొప్పవాడు ఎవరన్నా అంటే చాలా పెద్ద బిల్ గేట్స్ వాళ్ళందరినీ పెద్ద పెద్దలు అంటాం. కానీ బైబిల్ చెప్తుంది ఎవరు గొప్ప వాళ్ళో తెలుసా? ఎవరు రాజో తెలుసా? అసలు ఎవరు రాజో తెలుసండి? తీయండి బైబిల్. ఇప్పటికైనా మనం ఏంటో తెలుసుకోవాలండి. ప్రియులారా, మీకు ఒక మంచి మాట చెప్తాను. ఆ మాట తీసేలోపు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం తీసి ఉంచండి. నేను ఒక మంచి మాట చెప్తాను. ముందు మనం ఏంటో మనకు అర్థం కావాలి ప్రియులారా. ప్లీజ్ లిసన్ కేర్ఫుల్. మనం ఏంటో మనకు తెలియాలి. మనం అనుకుంటాం, నేను పురుగు వంటి వాడిని, ధూళి వంటి వాడిని, పేడ వంటి వాడిని, నాకేమి రాదు. నేను ఒక వేలి ముద్ర, నాకు చదువు సంజలు లేవు, నేను ఒకరింటికి వెళ్ళాలి లేకపోతే నా జీవితమే ఇంతే, నాది ఇదిగో 4 గోడల మధ్య ప్రపంచం. ఇలా అనుకొని ఒక బంధించుకుంటూ మనం ఏంటో మనకి అర్థం కాకుండా పోతుంది ప్రియులారా. దేవుడు ఏమంటున్నాడు తెలుసండి? దేవుడు ఏమంటున్నాడు అనుకున్నారు? మనల్ని చూసి, నువ్వు రాజువి. సంఘములోనికి వచ్చినటువంటి సంఘ సభ్యుడు పాత్ర ఏంటో తెలుసా? రాజు. ఇంకొకటి తెలుసా? యాజకుడు. బాగా వినండి, 2 పదాల విషయమే నేను మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. ఇందాక నేను చెప్పినటువంటి ఆ వచనంలో పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. మీకు బాగా సుపరిచితమైన మాట కూడా అది. ఏమంటున్నాడు? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి చూడండి, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము, చాలండి, పరిశుద్ధ జనము, దేవుని సొత్తు. మీరు ఒకప్పుడు దేవుని సొత్తు, ఒకప్పుడు పరిశుద్ధ జనము, ఒకప్పుడు దేవునికి స్వకీయ జనము. ఎవరుండేవారు? ఇశ్రాయేలీలు. ఒకప్పుడు యాజకులు ఎవరిలో ఉండి ఎవరి నుంచి వచ్చారు? లేవీయులు, ఇశ్రాయేలు నుండి కదండి, ఒక ప్రత్యేకమైనటువంటి గోత్రము నుండి కదా. అసలు లేవీల్లో నుండి యాజకులు ఎవరైనా వస్తే జనాలందరూ గడగడ వణికిపోయేవాళ్ళు. ఎందుకంటే దేవుని సేవలు, దేవుని మందిరములో సేవ చేసేటువంటి ఒక గొప్ప భాగ్యము యాజకుడికి. అర్థమవుతుందా ప్రియులారా? నిజం చెప్పండి, తమిళ మూవీయా ఇంగ్లీషా? నిజంగా అందరికీ అర్థమవుతుందా? అర్థమవుతుంది. చేతులు ఎత్తండి ఒకసారి. అర్థమవుతున్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. హల్లెలూయా చెప్పమంటారా? వెరీ గుడ్. మీకు అర్థం కావాలి ప్లీజ్. మనం ఏంటో మనకు తెలియాలి. ఓకే, ఇంకొక 10 నిమిషాలు ఓపికతో ఉంటే చాలు. మనం ఎవరమంట? యాజకులము. దేవుని మందిరములో సేవ చేయు
యాజకులు యాజకులు ఒకనాడు క్షమించండి, ఒకనాడు యెరూషలేము దేవాలయములో అండి దేవుని యొక్క మహిమ దేవుని యొక్క ఘనత కొరకు కట్టినటువంటి ఆ మందిరములో దేవునికి సేవ చేసేవారు యాజకులు. అప్పుడు ఏమండి ప్రజల పాపాల కోసము పాప పరిహారార్థ బలులు ఇస్తూ దేవుడికిను ప్రజలకును ఆనాడు వాళ్ళు ఒక మధ్యవర్తులుగా ఉండేవారు. వాళ్ళ కోసం ప్రార్థన చేసేవారు, వాళ్ళ కోసం దేవుణ్ణి వేడుకునేవారు, ఏంటి వాళ్ళ గురించి బలులు అర్పించేవారు. ఆ రోజు ఉన్నటువంటి యాజకులు వారి పాత్ర మందిరములో, ఏమండి మందిరములో ఆ సంఘములో యాజకుల పాత్ర అది. ఈరోజు సత్యానికి స్తంభం ఈ సంఘం అంటే క్రీస్తు సంఘం. అదే పేరుంది, ఇంకొక పేరుందా బోర్డు? ఏంటి ఏం పేరుంది మీరు చెప్పండి, ఏం చెప్పండి మీరు, వాళ్ళు చెప్పొద్దు నాకు. క్రీస్తు సంఘమే కదండి. లేకపోతే జాన్సన్ గారి సంఘం అని కానీ, అశ్విన్ గారి సంఘం అని కానీ, పౌలు గారి సంఘం అని కానీ ఏమైనా ఉందండి? లేదు కదండి. వండర్ఫుల్ అండి, తెలిసి అడిగానులేండి మీరు ఏమంటారని. అయితే సత్యానికి స్తంభం ఈ సంఘం. సత్యమే మాట్లాడుతుందా, అబద్ధాలు మాట్లాడుతుందా? వాక్యమే మాట్లాడుతుందా? వాక్యములో లేనిది కలిపి చెరిపాడు అనేకుల వలె కథలు కల్పనలు, అనగనగా ఒక రాజుండెను, ఇలాంటివి ఏమైనా, ఎక్స్క్యూజ్ మీ మాట్లాడండి, అలాంటివి ఏమైనా లేదు కదా. వాక్యం వాక్యం మాట్లాడుతుంది కాబట్టి వాక్యం అనగా సత్యం, సత్యం బోధించబడుతుంది. సో సత్యానికి స్తంభాలుగా ఉంది సంఘాలు. మరి ఈ సంఘములో ఈ మందిరములో నీ పాత్ర ఏమిటి? యాజకుడు అయ్యా నువ్వు రాజువి. మేము ఆడోళ్ళం కదండి, మేము కూడా యాజకులమేనా? మేము కూడా రాణులమేనా? మరి మీరు కాదేటి? మీరు కాదా? మీరు వంట చేసుకునే వాళ్ళ కాదు, మీరు బాప్తిసం తీసుకున్నారు, మీరు కూడా ఏర్పరచబడిన వారు. స్త్రీ పురుషుడని భేదము లేదు అండి. మీరు రాణులు, యాజకురాళ్ళు మీరు. ఆ రోజు పురుషులు మాత్రం ఏం చేయాలి? ఈరోజు పాప ఏమి ఘనత కదా ప్రియులారా. దేవుని మందిరములో సేవ చేయు ఒక గొప్ప ధన్యత ఈరోజు ఈ సత్యానికి స్తంభమైన సంఘములో మనకిచ్చాడు. ఆ భాగ్యం నీకు అర్థమవుతుందా? నీ పాత్ర ఏంటో మాకు ఇవేం అర్థం కాదు బ్రదర్. సంఘానికి వచ్చామా, రొట్టె తీసుకున్నామా, ఏమైనా అల్లర్లు ఉంటే అందులో పాల్గొన్నామా, లేకపోతే ఏదైనా మాట్లాడుకున్నామా, లేకపోతే ఏదైనా కానికేసామా, వెళ్ళిపోయామా, ఇదొక్కటే తెలుసు. ఏమండి నేను చెప్పిన మాట ఎంత గంభీరంగా ఉంది చూసారండి. అబ్బా ఒళ్ళంతా నిక్కపడుచుకునేటట్లేదు. అసలు నేనా? బాబోయ్ ఇంత గొప్ప భాగ్యమా? ఎవరిచ్చారు ఈ పదవి? ఎవరిచ్చారు? నేనా? లేకపోతే వేదిక మీద కూర్చున్నటువంటి దైవ సేవకులు ఎవరైనా? కాదు. వీళ్ళు ఎవరిచ్చినా అది ఎప్పుడో ఒకసారి తప్పమనిపోతుంది పదవి. దీనికోసం వాయబ్బా వెంపర్లు నాయన. నన్ను గుర్తించలేదని ఒకడు, నన్ను ఆ పేరు పలకలేదని ఒకడు. ఏం పలకలయ్య నీ పేరు? ఏమంత పొడవుంది నీ పేరు? నాకు దండయలేదని ఒకరు, నాకు సేవలు కప్పలేదని ఒకరు, నన్ను స్టేజ్ మీద పిలవలేదని ఒకరు. చక్రవర్తి అని పిలిచాడు. అదేంటి చక్రవర్తి అని పిలిచాడు? ఇన్ఛార్జ్ అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ అని పిలవలేదే, దానికి గొడవ ఏంటి? దేనికి? అది ఎవరిచ్చారు నీకు? నీకు అస్సలైంది ఇచ్చాడు దేవుడు. రాజువు నువ్వు, యాజకుడు నువ్వు. అంత గొప్ప పది వదిలేసి ఏంటి సంఘంలో అతను పట్టించుకోలేదని నాయను, నన్ను పట్టించుకోలేదు అతను, ఇంకా స్టార్ట్. తెలుసా నీకు బ్రదర్? తెలుసా ఈ మధ్యలోన అతని ప్రవర్తన ఏం నాకు నచ్చట్లేదు. ఆయన గురించి ఇంక మినీ సెమినార్లు పెడతాడు, 4-5 పోగవుతారు ఆయన గురించి. ఇంకా అదే నీ పాత్ర.
ఏం బాబు అందుకొచ్చావు నువ్వు, అందుకని నీ చెక్కాడు రాయిని అంత కచ్చలు కచ్చలుగా, ఎందుకు పనికి రాకుండా ఆ రాయిగా పాపాలతో నిండుకొని పోయి మనుషులందరి చేత చీ అనిపించుకున్న మనల్ని అలా పట్టుకొని తెస్తే సంఘములోనికి అలా కూర్చోబెడితే నువ్వేమో నన్ను గుర్తించలేదు, నా పేరు పలకలేదు, నాకు ప్రార్థన ఇవ్వలేదు, ఎవరిని అడిగి పెట్టావు నువ్వు, ఏంటివన్నీ, ఏంటి అసలు ఇవన్నీ? నీ పాత్ర ఇదా? సనుగుల కోసం నీకు ఇచ్చాడు ఈ పాత్ర. ఏమయ్యా ఇంకొకరి కోసం మాట్లాడుకోవడానికి ఇచ్చాడు కాదు, ఎట్టి పరిస్థితుల్లో కాదు. మీకే కాదు, ఈ కొంతమందికి చెప్తున్నాను అనుకోగలరు, 1,00,000 మందిలో కూడా ఇదే ముఖ్యం చెప్తాను నేను, నిజం చెప్తున్నాను. ఇది కాదు మన పాత్ర. ఏమండి, ఇవన్నీ ఒకప్పుడు ఉండేవి. సనుగులు, సంశయాలు, ఇంకొకరి కోసం మాట్లాడుకోవని, వాళ్ళ గురించి మనము, మన గురించి వాళ్ళు, ఈ చెత్తంతా ఒకప్పుడుది. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు నువ్వు పరిశుద్ధ జనం, నువ్వు యాజకుడివి, నువ్వే రాజువి, నువ్వు ఇంకొకరి కోసం మాట్లాడుతున్నావేంటి? మానే నేను చెప్తున్నాను అనుకుంటారు ఇంత గట్టిగా. చూడండి, ఇప్పుడు బుర్ర తిరిగి కొడతాడు దేవుడు. ఇప్పుడు మనకి ఫిలిప్పీ పత్రిక రండి, ఫిలిప్పీలకు రాసినటువంటి, క్షమించండి, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము ఒకసారి చూడండి, 15 చూడండి ఒకసారి. 15 ఒకసారి చూడండి, 18 చూడండి. క్షమించండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, క్షమించాలి. నేను చదువుతానండి, మీరు తీయండి, చూడండి చాలు. 2వ అధ్యాయము ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 15వ వచనం. నిష్కలంకులను అనిందులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని. ఏముంది నీకు బాధ్యత? చెప్పాలి మీరు. సమస్త కార్యాలు బోల్డ్ ఉన్నాయ్యా నీకు. నువ్వేం చేస్తున్నావు? వాళ్ళ గురించి మాట్లాడుకుంటావు. ఏమంటే మీరు ఒకసారి ఆలోచించండి. అంటే ప్రారంభంలో మనము సంఘంలోనికి వచ్చినప్పుడు చేసిన దైవ కార్యక్రమాలు కానీ బాగా వినాలి. మాట్లాడకండి, చేతులు కట్టుకోండి, ఇటు చూడండి, మటమే ఒకసారి బాగా వినాలి. ప్రారంభంలో బాప్తిసం తీసుకుని ఉంటాం కదా, అప్పుడు దేవుడు గురించిన ఆలోచనలు చూడండి, ఇప్పుడు మన ఆలోచనలు చూడండి, అప్పుడు దైవ కార్యక్రమాలు చూడండి, ఇప్పుడు మన దైవ కార్యక్రమాలు చూడండి. ఏమైందమ్మా అంటే చల్లబడిపోయాం, ఫ్రిడ్జ్లో పెట్టాము. ఏమైంది నీ ఆసక్తి అంటున్నాడు చూసారా? సమస్త కార్యములను చేయుడి, రాజువు నువ్వు, నీ పాత్ర చాలా ఉంది ప్రియులారా. యాజకుడు నువ్వు, ఆత్మ సంబంధమైన బలులు అర్పించవలసినటువంటి వాడివి నువ్వే. ఏమండి, అసలు ఏం చేయాలో తెలుసండి సంఘంలోకి వచ్చిన తర్వాత? ఏమంటే ఎప్పుడైనా నేను అడుగుతానండి, ఇతరుల గురించి ఎప్పుడైనా మీరు ప్రార్థన చేశారా? ఫస్ట్ పాయింట్ అడుగుతున్నాను. సంఘ సభ్యుడుగా, ఒక రాజుగా, ఒక యాజకుడుగా నా పాత్ర ఏం చేయాలి తెలుసా? ప్రజలందరి పాపముల గురించి పాప పరిహారార్థ బలి ఇవ్వడానికి యాజకుడు సిద్ధపడుతున్నాడు. ఆ రోజు పాత నిబంధనలో, ఈ రోజు ఇప్పుడు ఈ క్రొత్త నిబంధనలో నువ్వు కూడా యాజకుడివే. నువ్వు ఎవరి కోసమైనా ప్రార్థన చేస్తావా? నా మట్టుకు నేను ప్రార్థన చేసుకుంటున్నాను, ఎవరి సంగతి నాకు అనవసరం. ఎట్లా పోతే పోయారు, ఎలా చచ్చిపోతే పోయారు. ఏమండి, తప్పు ప్రియులారా తెలుసా? నిజం చెప్తున్నాను. ఒక యాజకుని చూపిస్తాను మీకు. ఆయన ది గ్రేట్ సమూయేలు గారు, ది గ్రేట్ సమూయేలు గారు యాజకుడు, మంచి యాజకుడు. ఎంత గొప్ప మాట మాట్లాడుతున్నాడు ఒక్కసారి చూడండి అండి. ముగించేస్తాను ఇంకా. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనం, ఫాస్ట్గా. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనము.
లౌడ్. నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వలన. అందరూ చెప్పండి అమ్మ ఒకసారి మాట దయచేసి. యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. ఏంటి చాలండి. వ్యభిచారం చేస్తేనే పాపం పురుషులారా, దొంగతనం చేస్తేనే పాపం స్త్రీలారా. ఏంటి ఇవే పాపాలు అనుకుంటాం. నువ్వు యాజకుడు అయ్యా, నువ్వు యాజకురాలవమ్మా. ఎవరి కోసం చేయాలట? నీ గురించి నువ్వు చేసుకుంటూనే ఇదిగో సంఘానికి వస్తుంటారు చూస్తారు. అందరి గురించి ప్రార్థనలో పెట్టాలి. అది నీ కర్తవ్యం, అది నీ పాత్ర. ఎందుకంటే నువ్వే పరిపాలకురాలివి. ఆ ఒక్కడే కాదు, ఒకే ఒక్కడు కాదు. ఏమిటి ఈ విషయాలు అర్థం కాకుండా ప్రియులరా కీచులాట్లు, గొడవలు, ఏంటి సనుగులు, నేను గొప్ప అంటే నువ్వు దిబ్బ అంటే నేను గొప్ప. ఏంటండి ఇవన్నీ? కాదు ప్రియులరా, సమస్త కార్యాలు చెయ్యాలండి. దేవుడు మనల్ని లాగాడు, పాపంలో నుంచి లాగాడండి. అమూల్యమైన రక్తం పెట్టి క్రీస్తు ద్వారా మనల్ని రక్షించుకున్నాడు. నీ పాత్ర నీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా? సంఘములోనికి వచ్చిన తర్వాత ఎలా ఉండాలి? నువ్వు ఎలా ఉండాలి? నీ ప్రవర్తన ఎలా ఉండాలి? ఇష్టం వచ్చినట్లు ఉంటావా? నీ నోటికి కత్తీసం అద్దదుపు ఉండదా? చూస్తారు ఒకసారి ప్రసంగి గ్రంథము లాస్ట్ అండ్ ఫైనల్ మాట 5వ అధ్యాయము. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం తీయాలి, తొందరగా తీయాలి. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయద్దు. నీ నోటిని కాచుకో. ఏంటి జనుల ప్రవర్తన ఎలా ఉండాలో నేను తెలుసుకోవాలి. అయ్యో బాబోయ్, ఒక నాయకుడు లేకపోతే జనులు ఎలా అయిపోతారేమో, అల్లరి చేస్తారేమో, ఇష్టం వచ్చినట్లుంటారేమో. కాయాలి, ఆత్మలు కాయాలని ఒక నాయకుడికి ఉండాలి. నువ్వు నాయకురాలు కాదా? నువ్వు నాయకుడు కాదా? ఏది పడితే మాట్లాడడానికి నాలుకను ఎందుకు అంత వాడి చేస్తున్నావు? వద్దు, తగదు. అది నీ పాత్ర కాదు. జాగ్రత్త, నోరు జాగ్రత్త. చూడు, మొదటున్న ఆసక్తి ఇప్పుడుందా లేదా? మొదటున్న దేవుడి పట్ల ప్రేమ ఇప్పుడుందా లేదా? ఒకసారి పరిశీలన చేయండి. నెక్స్ట్ సంవత్సరం ఒకవేళ బ్రతుకుంటే, ఇంకొకసారి మీ దగ్గరికి అవకాశం ఉంటే వస్తే నాకు చెప్పండి. ఆ రోజు చెప్పారు కదా బ్రదర్ మీరు, మొదటున్న ప్రేమ ఇప్పుడు లేదని. మొదట్లాగే నా ప్రేమ దేవుడి పట్ల ఉందని ఒక్కసారి బలంగా సాక్ష్యం చెప్పండి నాకు. చెప్పగలరు? అలాగా చల్లబడిపోతున్నామండి తెలుసా? ఎందుకు చల్లబడిపోతున్నాం? నువ్వెవరో ముందు నీకు అర్థం కావట్లేదు. జీవము కలిగిన దేవుడి సంఘములో నీ ప్రవర్తన ఎలా ఉందో నీకు అర్థం కావట్లేదు. ఇంతకు నీ క్యారెక్టర్ ఏంటో నీకు అర్థం కావట్లేదు. నువ్వు సామాన్యురాలు కాదు, నువ్వు సామాన్యుడు కాదు. నువ్వు రాజువి, యాజకురాలివి, రానివి. నువ్వు నీ సంఘాన్ని నువ్వే కట్టాలి, నీ సంఘాన్ని నువ్వే కాపాడుకోవాలి. వద్దు, నోరు త్వరపడినియొద్దు. వద్దొద్దు, పరిశుద్ధులకి ఇవి తగనివి. వద్దు. ఏమండి ఆలోచించండి. ఏమండి ఆలోచిస్తున్నారు? అర్థమవుతుందా? దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు తెలుసండి. కార్యాలేవి, సమస్త కార్యాలేవి, ప్రభు పని ఏది? ఎంతమందిని రక్షించావు నువ్వు? ఎంతమందిని రక్షించావు నీ నోటి ద్వారా? ఎంతమంది నీ నోటి ద్వారా సంఘమునకు రాకుండా చేశావు? అది నాయకుడైనా, నాయకురాలైనా, చిన్నవాడైనా, పెద్దవాడైనా. నువ్వు ఒక్క మాట మాట్లాడడం బట్టి నేను ఈరోజు సంఘానికి రాకుండా పోయాను. దానికి లెక్క నువ్వు చెప్తావా? ఈరోజు నేను వచ్చాను, అవునా? ఈరోజు నేను చెప్పే మాటలు సుత్తిగా ఉన్నాయా, చెత్తగా ఉన్నాయా, ఏమైనా అర్థవంతంగా ఉన్నాయా? చెప్పండి మీరు గట్టిగా ఒకసారి. లైవ్ వెళ్తుంది, ఎలా ఉన్నాయి? గట్టిగా. ఏం బోర్ వస్తుందా? లేకపోతే ఎక్కట్లేదా? ఎక్కుతుంది కదా. మరి ఒకవేళ నేను అంటాను మాట,
చర్చ నిండిపోవాలి కదా. ఇంకా చాలామంది మీ సహోదరి మనలు సహోదరులు రాలేదు కదా కదా మీ పక్కన కూర్చునే వాళ్ళు రాలేదు కదా. ఇంకొక యాజకుడు, ఇంకొక రాణి, ఇంకొక రాజు, ఇంకొక యాజకుడు రాలేదు కదా. ఎందుకు రాలేదు? ఎక్కడ అభ్యంతరపడ్డాడు నా వలన? ఒకసారి క్వశ్చన్ చేయండి. నా వలన నేనేమైనా మాట్లాడానా? ఇంకొకరి కోసం ఏమైనా తప్పుగా చెప్పానా? ఏమండి, ఒకడు అన్యాయం చేసినా కానీ ప్రియులరా, లాస్ట్ ఫైనల్గా బాగా వినండి, సంఘములో నా సహోదరుడే నా పట్ల అన్యాయం చేసినా కూడా అన్యాయమును సహించాలండి. అదే రాజు యొక్క క్యారెక్టర్. తిరిగి అన్యాయం చేయకూడదు. ఒక మాట అంటే 10 మాటలు తిరిగి అనాలని కాదు కాదు మార్చేద్దాం. వాడు మనల్ని అనుకున్నా పర్లేదు, ఏం రా చేతగలడు నువ్వు, లేకపోతే నువ్వు డాష్ రా అనుకున్నా పర్వాలేదు. 10 మాటలు అంటే అనని గాక, 4 దెబ్బలు తంతే తనని గాక. ఏమండి, అన్యాయం సహించుట మేలు కాదా? ఒక్క మాట, ఆ మాట చూసేసి ముగింపు ప్రార్థన చేసేస్తాను. ఏంటి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము. నమస్కారం అండి, ఇంకా చాలు, వదిలేయండి. ఇంకా ఐక్యత కలిగి ఉండండి. ఇప్పటికే బోల్డ్ మితిమీరిపోయారు. ఎవరు చెప్తున్నారండి మాట? సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో వ్రాయించి చెప్తున్నాడు మాట. ఇప్పటికే కేవలము లోపము. చదవండి. అంతకంటే అన్యాయము సహించటం మేలు కాదా బాబు అంటే అన్నాడు. తీరా బాబు, ఒక దెబ్బ కొడితే కొట్టాడులే, ఏముంది, అన్యాయం సహించుట మేలు కాదా? నీకు మేలే కదమ్మా. నువ్వు తిరిగి అన్యాయం చేయడం వల్ల అతనికి నీకు ఏం తేడా? అవునా కదా? వద్దు ప్రియులారా, ఒకరిని కోల్పోతామండి మనము. రాజు అందరినీ సంపాదించుకోవాలి, యాజకుడుగా అందరి కోసము ప్రార్థన చేయాలి, రాణులుగా సమస్త కార్యముల్లో నీ వంతు, నీ చెయ్యేది. వంట చేసే దాంట్లో నీ చెయ్యి ఉందా? ప్రభు కార్యక్రమాల్లో కరపత్రాలు పంచే దాంట్లో నీ చెయ్యి ఉందా? లేదండి వాళ్ళంటే నాకు నచ్చదండి, నేను వెళ్ళనండి. వీళ్ళు దూరం వెళ్ళిపోతున్నారా? అంటే పలానా ఆయన అంటే నాకు నచ్చదండి. వద్దయ్యా, దండమయ్యా, వద్దు. పరలోకానికి వెళ్ళలేవు తెలుసా? ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటలో శ్రద్ధ శ్రద్ధ శ్రద్ధ. నీకు ఒకవేళ ఒక దెబ్బే కొట్టాడు, కొడితే కొట్టాడునే, శ్రద్ధ వద్దు. కోల్పోకండి ఎవరిని. ప్రభు పని ముందుంది. ఒకప్పుడు మనం పాపులమయ్యా కదా, రక్షించాడు దేవుడు. క్రీస్తు ప్రభుల వారిని తీసుకొచ్చి రాయిగా సంఘంలో చేర్చాడు, కట్టాడు నిన్ను. ఏ చేత్తో అయితే నిలబెట్టాడో, సరిగా ప్రవర్తన లేకపోతే ప్రియులారా, చెప్పి 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 గద్దించి గద్దించి ఇంకా లోపడకపోతే ఆ రాయిని తీసుకొని విసిరిపడేస్తాడు. అదేంటో తెలుసా? ఎన్నిసార్లు గద్దించినా లోపడకపోతే మరి హఠాత్తుగా వద్దు కదండి, మనకు మరింత కఠినమైన తీర్పు ఉంటుంది ప్రియులారా. కాబట్టి సంఘంలో మీ పాత్ర అర్థమైందా? ఇంకా చిన్న చిన్న వాళ్ళు అనుకుంటున్నారు మీరేమైనా? అందరు బాప్తిసం తీసుకున్న వాళ్ళే ఉన్నారు, అందరూ పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు. ఏది ప్రభు కార్యక్రమం నువ్వెంత చేసావు, ఒకసారి ఎంతమందిని రక్షించావు నువ్వు అడుగుతాడు దేవుడు రేపొద్దున దేవుడు లెక్క. సంఘంలో ఎన్ని కార్యక్రమాలు చేసావయ్యా? సంఘానికి ఎంత లోబడ్డావు నువ్వు? ఆ శిరస్సుకి ఎంత లోబడ్డావు క్రీస్తుకి? ఇవన్నీ అడుగుతాడు దేవుడు. రెడీయా? మరి లెక్క చెప్పడానికి రెడీగా ఉన్నామా? ఆలోచించండి ప్రియులారా. కొడతాడండి దేవుడు, గట్టి కొడతాడండి, చాలా గట్టి కొడతాడండి. వాక్యం తెలిసి తెలిసి కూడా పొరపాట్లు చేస్తానండి, మామూలుగా కొట్టడండి దేవుడు. నేను సాధారణమైన భాషలో మాట్లాడుతున్నా. వద్దండి, దేవుడి దగ్గర దెబ్బలు తినే వాళ్ళగా మనము ఉండకూడదు. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం.